ఒక పెద్ద టార్గెట్ పెట్టుకున్నప్పుడు కానీ, ఫోకస్తో ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ టైం వేస్ట్ చేయకూడదు అని అనుకుంటూ ఉంటాం. అలా అనుకున్నా సరే కొన్ని సందర్భాల్లో టైం అనేది మన చెయ్యి జారిపోతూ ఉంటుంది. అసలు షెడ్యూల్ ఎలా వేసుకోవాలి, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఈ క్వశ్చన్ చాలామందిలో వస్తుంటుంది. జీవితంలో ఏ రంగంలో ఉన్నా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఉన్న టైంని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవటం, జాగ్రత్తగా ప్రయారిటైజేషన్ చేసుకోవటం. దీనిలో అసలు మనకి టైం వేస్ట్ ఎక్కడ జరుగుద్ది, ఇది మనం ఐడెంటిఫై చేయాలి. ఒక రోజంతా అయిపోయిన తర్వాత ఆ రోజులో ఎంత పార్ట్ మనం క్వాలిటీగా వాడాం, ఎంత పార్ట్ వేస్ట్ చేసాం, ఈవినింగ్కి మనకు అర్థమైపోయింది. దాన్ని మనం ఒక చోట రాసి పెట్టుకుని నెక్స్ట్ రోజు నుంచి దాన్ని మినిమైజ్ చేసుకుంటూ రావాలి. ముఖ్యంగా మనం చాలాసార్లు ఖాళీగా కూర్చుంటే టైం వేస్ట్ అనుకుంటాం. కొన్నిసార్లు ఖాళీగా కూర్చుని చాలా నెమరు వేసుకుంటూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, కొన్ని ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ ఉంటాం. అంటే మన బ్రెయిన్ ఎంటర్టైన్మెంట్లో పెట్టినప్పుడు లేదా మన ఫోకస్ అంతా అనవసరమైన విషయాల్లో పెట్టినప్పుడు అది టైం వేస్ట్. మనం చదివింది గుర్తు తెచ్చుకోవడం కానీ లేదా నెక్స్ట్ మన లైఫ్లో ఏం చేయాలో టార్గెట్స్ పెట్టినప్పుడు కానీ అది ఖచ్చితంగా టైం వేస్ట్ కాదు. ఎందుకంటే అవే రేపు మనకి మన లైఫ్కి పునాదిరాళ్ళు అవుతాయి. తర్వాత ఎక్కువ టైం ఇతరుల విషయాల్లో తలదూర్చడం, ఇతరుల విషయాలు ఆలోచించడం, ఇదే మనం ఎక్కువ టైం వేస్ట్ చేస్తాం. ఏదైనా ఒక మంచి చేయాలనుకున్నప్పుడు, ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నప్పుడు కొద్దిసేపు ఆలోచించవచ్చు, కానీ అనవసరంగా ఇతరుల విషయాలకు సంబంధించి ఎక్కువ ఆలోచించడం చాలా టైం వేస్ట్. తర్వాత మూడో అంశం, ఎక్కువసేపు ఫోన్ కానీ సోషల్ మీడియా కానీ ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్ వాడటం అనవసరమైన విషయాలతో, ఇది కూడా టైం వేస్ట్. బ్రేక్ తీసుకున్నప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రిలాక్సేషన్కి పాటలు సినిమాలు ఏదైనా చేయొచ్చు. గంటలు గంటలు ఎంటర్టైన్మెంట్లో గడిపితే అది కూడా టైం వేస్ట్. ఇవన్నీ ఒక్కసారి కౌంట్ చేసుకుందాం. అదేవిధంగా డీమోటివేషన్ థాట్స్, మనల్ని మనం డీమోటివేట్ చేసుకుంటుంటే అది కూడా టైం వేస్ట్. సో మనకి మనం చెప్పుకుంటూ, మనకి మనం ఆటో సజెషన్స్ ఇచ్చుకుంటూ మనం ఇంకా వేస్ట్ చేయకూడదని ముందుకెళ్తూ ఉండాలి. చాలా సందర్భాల్లో అతి తొందరగా అంటే ఒక్క రోజులోనో 2 రోజుల్లోనో మళ్ళా కొన్ని రోజులు బాగానే ఉంటుంది, 2 days, థర్డ్ డే మళ్ళా టైం వేస్ట్ చేయడం మొదలెడతాం. అలా కాకుండా మనకి మనం చెప్పుకుంటూ ఉండాలి, మనకి మనం సజెస్ట్ చేసుకుంటూ ఉండాలి, నువ్వు ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నావు, చేయకూడదు అని చెప్పి. అట్లా మనల్ని మనం రీఓరియంట్ చేసుకుంటూ, మనల్ని మనం రీమోటివేట్ చేసుకుంటూ ప్రతి క్షణం మనం ఏం చేస్తున్నామో కొంత మనం తరచి చూసుకోవాలి. కొన్నిసార్లు అనుకోవచ్చు, జీవితం చాలా చిన్నది కదా, ప్రతి క్షణం ప్రతి నిమిషం మనం ఎందుకు వేస్ట్ చేయకుండా ఉండాలి అని. అంటే లైఫ్లో ఒక టార్గెట్ అచీవ్ చేసేదాకా, ఒక రంగంలో పైకి వచ్చేదాకా ఇలాంటి ఒక షెడ్యూల్ని ఫాలో అవ్వాలి. ఆ షెడ్యూల్ ఎంత టైట్గా ఉండాలి అంటే మనకి మన ప్రయారిటీ తప్ప, మన సెల్ఫ్ గోల్ తప్ప ఇంక వరల్డ్లో ఏది కనపడకూడదు. మన సక్సెస్ వచ్చేదాకా, సక్సెస్ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎన్ని పనులైనా చేయొచ్చు, ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఎంత ఎంజాయ్ అయినా చేయొచ్చు, కానీ సక్సెస్ వచ్చేదాకా మాత్రం మనం ఒక నియమావళికి కట్టుబడి ఉండాలి.